మనమందరం సినిమాలకి వెళ్ళేటప్పుడు బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకుంటూనే ఉంటాం. కానీ అసలు ఈ బుక్ మై షో వాళ్ళు డబ్బులను ఎలా సంపాదిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? బుక్ మై షో బిజినెస్ వెనుకున్న ఆ అసలు సీక్రెట్ ఏంటి? ఈ రోజు ఈ వీడియోలో బుక్ మై షో బిజినెస్ మోడల్ గురించి చాలా సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అసలు బుక్ మై షో అంటే ఏంటి? చాలా మంది బుక్ మై షోని కేవలం సినిమా టికెట్లు బుక్ చేసుకునే యాప్ అని అనుకుంటారు. కానీ బుక్ మై షో ఇండియాలోనే అతిపెద్ద ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్. కేవలం సినిమాలు మాత్రమే కాదు, మీరు స్టేడియంలో కూర్చొని ఐపీఎల్ చూడాలన్నా, మీ ఫేవరెట్ సింగర్ మ్యూజిక్ కాన్సర్ట్ కి వెళ్లాలన్నా, లేదా ఏదైనా స్టాండప్ కామెడీ షోకి వెళ్లాలన్నా మనందరికీ గుర్తొచ్చే ఏకైక పేరు బుక్ మై షో. ఇండియా మొత్తం మీద ప్రతి నెల కోట్లాది మంది ఈ బుక్ మై షో యాప్ ని వాడుతుంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇండియాలో ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా టికెట్ బాధ్యత మొత్తం బుక్ మై షో వాళ్ళదే. అయితే బుక్ మై షో వాళ్ళు సొంతంగా సినిమాలు తీయరు, వాళ్ళకి సొంతంగా థియేటర్లు కూడా లేవు. అయినా సరే బుక్ మై షో ఇంత బిజినెస్ ఎలా చేస్తుంది? అసలు బుక్ మై షో సంపాదన ఎక్కడి నుండి వస్తుంది? అయితే బుక్ మై షో సంపాదనలో అన్నిటికంటే ఎక్కువగా కన్వీనియన్స్ ఫీ ద్వారానే వస్తుంది. మనం ఇంట్లో కూర్చొని టికెట్ బుక్ చేసుకున్నందుకు వీళ్ళు మన దగ్గర వసూలు చేసే ఛార్జ్ అనమాట. మనం టికెట్ బుక్ చేసేటప్పుడు టికెట్ రేట్ కాకుండా ఎక్స్ట్రాగా ఒక్కో టికెట్ కి 20 రూపాయల నుండి 100 రూపాయల వరకు యాడ్ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తో క్లియర్ గా అర్థం చేసుకుందాం. టికెట్ రేటు 200 అనుకోండి, దానికి కన్వీనియన్స్ ఫీ 20 రూపాయలు ఉంటుంది. మొత్తం మీరు కట్టేది 220 రూపాయలు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ 200 రూపాయలు థియేటర్ వాళ్ళకి వెళ్తే పక్కనున్న 20 రూపాయలు మాత్రం నేరుగా బుక్ మై షో జేబులోకి వెళ్తాయి. ఒక టికెట్ కే ఎంత వస్తే మరి ఇండియా మొత్తం మీద రోజు ఎన్ని లక్షల టికెట్లు అమ్ముడవుతాయో ఒక్కసారి ఊహించుకోండి. ఒకవేళ మీరు సినిమాకి వెళ్ళలేక టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా సరే థియేటర్ వాళ్ళు టికెట్ డబ్బులు వెనక్కిస్తారేమో గానీ బుక్ మై షో మాత్రం ఆ కన్వీనియన్స్ ఫీజ్ ని అస్సలు వెనక్కివ్వదు. అంటే మీరు సినిమా చూసినా చూడకపోయినా వాళ్ళ లాభం వాళ్ళకి వచ్చేస్తుంది. ఈ కన్వీనియన్స్ ఫీజు లో కొంత భాగం బుక్ మై షో తీసుకుంటుంది, మరి కొంత భాగం ఆ గేట్వే ప్రొవైడర్లకు వెళ్తుంది. కేవలం ఈ ఒక్క ఫీజు ద్వారానే బుక్ మై షో ప్రతిరోజు 100 కోట్ల రెవెన్యూని జనరేట్ చేస్తుంది. అయితే మీరు టికెట్ బుక్ చేసేటప్పుడు లాస్ట్ స్టెప్ లో మీ బిల్లుని చూస్తే అక్కడ ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ లేదా ప్లాట్ఫామ్ ఫీ అని కొన్ని ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. ఈ ఛార్జెస్ ఒక్కోసారి 5 రూపాయల నుండి 15 రూపాయల లోపు చాలా తక్కువగా ఉంటాయి. మనమేమనుకుంటాం 5 రూపాయలే కదా, పోతే పోయిందిలే అని లైట్ తీసుకుంటాం. ఎందుకంటే ఆ చిన్న అమౌంట్ మనకు పెద్దగా భారం అనిపించదు. కానీ ఇక్కడే బుక్ మై షో అసలు బిజినెస్ మైండ్ ఉంది. ఒక వ్యక్తికి 5 లేదా 10 రూపాయలంటే చిన్న విషయమే కావచ్చు, కానీ బుక్ మై షోకున్న కోట్లాది మంది యూజర్స్ ని ఒకసారి ఊహించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలలో 1 కోటి మంది టికెట్స్ ని బుక్ చేసుకున్నారని అనుకుందాం. ఒక్కొక్కరి దగ్గర కేవలం 5 రూపాయలు వసూలు చేసిన నెలకి బుక్ మై షోకి వచ్చే లాభం ఎంతో తెలుసా? అక్షరాల 5 కోట్లు. ఈ చిన్న చిన్న రూపాయలతోనే బుక్ మై షో వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ మెయింటెనెన్స్, సర్వర్ ఖర్చులు, ఇంకా సెక్యూర్ పేమెంట్ సిస్టమ్స్ నడుస్తాయి. చూసారుగా, మనకు చిన్నగా అనిపించే 5 రూపాయలే వాళ్ళకు కోట్లలో రెవెన్యూని తెచ్చిపెడుతున్నాయి. అయితే ట్రాన్సాక్షన్ ఫీ అనేది ఒక్కో టికెట్ కి కాకుండా ఒక్కో ట్రాన్సాక్షన్ కి, అంటే ఒకేసారి మీరు 4 టికెట్లు బుక్ చేసిన ఒకే ఫీజు పడుతుంది. ఈ ఫీజుని సాఫ్ట్వేర్ అప్డేట్స్ మరియు యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగుపరచడానికి వాడుతున్నామని బుక్ మై షో వాళ్ళు చెప్తున్నారు. అయితే బుక్ మై షో కేవలం మన దగ్గరే కాదు, పెద్ద పెద్ద బ్రాండ్స్ మరియు సినిమా ప్రొడ్యూసర్ల దగ్గర నుండి కూడా భారీగా ఆదాయాన్ని సంపాదిస్తుంది. అదే అడ్వర్టైజింగ్ రెవెన్యూ. మీరు ఎప్పుడైనా గమనిస్తే బుక్ మై షో యాప్ ఓపెన్ చేయగానే పైన పెద్ద పెద్ద బ్యానర్లు కనిపిస్తాయి. కొన్ని సినిమాలు స్పెషల్ గా హైలైట్ అయ్యి కనిపిస్తాయి. ఇవేమీ ఊరికే రావు. ఒక కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ సినిమా ప్రొడ్యూసర్లు బుక్ మై షో వాళ్ళకి కోట్లాది రూపాయలు చెల్లిస్తారు. ఎందుకంటే ఆ యాప్ ని వాడే కోట్లాది మంది కళ్ళల్లో ఆ సినిమా బ్యానర్ పడాలి కాబట్టి. దీన్నే ఫ్యూచర్డ్ మూవీస్ అని అంటారు. మన యాప్ చూస్తున్నప్పుడు ఏదైనా సినిమా ట్రెండింగ్ లో ఉందని చూపిస్తే అది నిజంగా ట్రెండింగ్ లో ఉందని కాదు, అది కేవలం డబ్బులు ఇచ్చి చేయించుకున్న పెయిడ్ ప్రమోషన్ కూడా అయి ఉండొచ్చు. అంటే ఒక పక్క మన దగ్గర ఫీజులు వసూలు చేస్తూనే మరో పక్క సినిమా వాళ్ళ దగ్గర కూడా ఇలా మార్కెటింగ్ పేరుతో బుక్ మై షో భారీగా లాభాలు గడిస్తుంది. దీన్నే డిజిటల్ రియల్ ఎస్టేట్ అని అంటారు. బుక్ మై షో దగ్గర మన డేటా ఉంటుంది. అంటే మనం ఏ ఊర్లో ఉన్నాం, మనకి ఎలాంటి సినిమాలు ఇష్టం అనేది. ఆ డేటాని బట్టి బుక్ మై షో వాళ్ళు కరెక్ట్ పర్సన్ కి కరెక్ట్ యాడ్స్ ని చూపిస్తారు. అయితే థియేటర్ ఓనర్లు కూడా బుక్ మై షో వాళ్ళకి డబ్బులు ఇస్తారు. దీన్నే టికెట్ కమిషన్ అని అంటారు. బుక్ మై షో దగ్గర కోట్లాది మంది కస్టమర్లు ఉన్నారు కాబట్టి థియేటర్ వాళ్ళు ఏమంటారంటే మా టికెట్లను మీ యాప్ లో అమ్మండి, అలా అమ్మిన ప్రతి టికెట్ మీద మీకు కొంత శాతం కమిషన్ ఇస్తామని డీల్ ని కుదురించుకుంటారు. మీరు గమనిస్తే పీవీఆర్, ఐనాక్స్ లాంటి పెద్ద పెద్ద సినిమా చైన్స్ అన్ని బుక్ మై షోతో టైఅప్ అయి ఉంటాయి. అంటే వాళ్ళు 100 థియేటర్లు 1000 టికెట్లను బుక్ మై షో ద్వారానే అమ్ముతున్నారు. దీనివల్ల బుక్ మై షోకి ప్రతి టికెట్ మీద కొంత అమౌంట్ కమిషన్ లాగా వచ్చేస్తుంది. ఎన్ని ఎక్కువ టికెట్లు బుక్ అయితే బుక్ మై షోకి అంత ఎక్కువ కమిషన్ వస్తుంది. బుక్ మై షో కేవలం టికెట్లు అమ్మడమే కాకుండా థియేటర్లకి వాళ్ళ సీట్లను మేనేజ్ చేసుకోవడానికి సాఫ్ట్వేర్ సపోర్ట్ కూడా ఇస్తుంది. దానికి కూడా ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తారు. అయితే బుక్ మై షో వాళ్ళకి అసలైన జాక్పాట్ తగిలేది ఎక్కడో తెలుసా? అదే ఈవెంట్స్. మీరు చూసే ఐపీఎల్ మ్యాచ్లు, అరిజిత్ సింగ్ లాంటి పెద్ద సింగర్స్
మ్యూజిక్ కాన్సర్ట్స్ లేదా మీకు నచ్చిన స్టాండప్ కామెడీ షోలు వీటన్నిటికీ బుక్ మై షోనే మెయిన్ అడ్డా. ఒక మాటలో చెప్పాలంటే ఇండియాలో ఎక్కడ ఏ పెద్ద ఈవెంట్ జరిగినా టికెట్లు అమ్మే బాధ్యత మాత్రం బుక్ మై షోదే. ఇక్కడ బుక్ మై షో వాళ్ళు రెండు రకాలుగా సంపాదిస్తారు. ఒకటి టికెట్ సేల్స్ మీద వచ్చే భారీ మార్జిన్. ఒక సినిమా టికెట్ రేటు 200 ఉంటే ఈవెంట్స్ టికెట్ రేట్లు 2000 నుండి 20,000 వరకు కూడా ఉంటాయి. టికెట్ రేటు పెరిగే కొద్దీ బుక్ మై షో వాళ్ళకి వచ్చే కమిషన్ కూడా లక్షల్లో కోట్లలో ఉంటుంది. రెండోది స్పాన్సర్షిప్స్. ఆ ఈవెంట్ జరగడానికి వెనక ఉండే పెద్ద పెద్ద బ్రాండ్స్ నుండి బుక్ మై షో భారీగా డబ్బులు వసూలు చేస్తుంది. అంతేకాకుండా కొన్ని ఈవెంట్స్ ని బుక్ మై షో వాళ్ళే స్వయంగా ఆర్గనైజ్ చేస్తారు. దీన్నే బుక్ మై షో లైవ్ అని అంటారు. అప్పుడు ఆ ఈవెంట్ ద్వారా వచ్చే ప్రతి రూపాయి లాభం కూడా బుక్ మై షోకే వెళ్తుంది. సినిమా టికెట్ల మీద వచ్చేది కేవలం చిల్లర అనుకుంటే ఒక పెద్ద మ్యూజిక్ కాన్సర్ట్ లేదా ఐపీఎల్ సీజన్ ద్వారా బుక్ మై షో వాళ్ళు కొన్ని కోట్లలో సంపాదిస్తారు. బుక్ మై షో తరచుగా పెద్ద ఈవెంట్లకు ఎక్స్క్లూజివ్ టికెటింగ్ పార్ట్నర్ గా ఉంటుంది. అంటే ఆ టికెట్లు ఇంకెక్కడా దొరకవు. ఖచ్చితంగా బుక్ మై షో దగ్గరే కొనాలి. దీని వల్ల బుక్ మై షోకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ దగ్గర ఉన్న యూజర్ డేటా వల్ల ఏ ఊర్లో ఏ షో పడితే జనం వస్తారో బుక్ మై షోకి ముందుగానే తెలుస్తుంది. ఆ గ్యారంటీతోనే బుక్ మై షో వాళ్ళు ఈవెంట్స్ ని ప్లాన్ చేస్తారు. మనం టికెట్ బుక్ చేసేటప్పుడు పేమెంట్ చేసే ముందు కిందన యాడ్ స్నాక్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది. థియేటర్ దగ్గర క్యూలో నిలబడాల్సిన పని లేకుండా మనం యాప్ లోనే పాప్కార్న్ లేదా కోక్ లాంటివి ముందుగానే బుక్ చేసేస్తాం. ఇలా మనం బుక్ మై షో యాప్ ద్వారా ఆర్డర్ చేసిన ప్రతి ఫుడ్ ఐటమ్ మీద థియేటర్ ఓనర్లు బుక్ మై షోకి కొంత కమిషన్ ఇస్తారు. అంటే మనం థియేటర్ లో తిన్నా సరే బుక్ మై షో వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి. నిజానికి ఒక థియేటర్ ఓనర్ కి సినిమా టికెట్ మీద వచ్చే లాభం కంటే ఆ పాప్కార్న్ సమోసాల మీద వచ్చే లాభమే చాలా ఎక్కువ. అందుకే ఆ ఎక్కువ భాగంలో కొంత భాగాన్ని బుక్ మై షోకి కమిషన్ లాగా ఇవ్వడానికి థియేటర్లు ఏమాత్రం వెనకాడవు. సినిమా టికెట్ రేట్ ని గవర్నమెంట్ కంట్రోల్ చేయగలదు, కానీ పాప్కార్న్ రేట్ ని కాదు. అందుకే ఇందులో వచ్చే లాభాలు 70% నుండి 80% వరకు ఉంటాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ మనం టికెట్ బుక్ చేసుకుంటేనే బుక్ మై షో వాళ్ళకి వచ్చే లాభాలు. కానీ మనం సినిమాకి వెళ్ళకపోయినా కూడా బుక్ మై షోకి డబ్బులు వచ్చే దారి ఒకటి ఉంది. అదే సబ్స్క్రిప్షన్ అండ్ ప్రీమియం సర్వీసెస్. మీరు ఎప్పుడైనా గమనిస్తే బుక్ మై షోలో మనకి ఫిల్మీ పాస్ లాంటి ఆఫర్లు కనిపిస్తాయి. అంటే ఒక 99 లేదా 199 కట్టి ఆ పాస్ కొంటే మనకి వచ్చే 3-4 సినిమాల మీద భారీగా డిస్కౌంట్లు ఇస్తామంటారు. దీన్నే బిజినెస్ భాషలో రిక్యూరింగ్ రెవెన్యూ మోడల్ అని అంటారు. అంటే కస్టమర్ దగ్గర నుండి ఒకసారిగా కాకుండా నెల నెల లేదా సంవత్సరానికి ఒకసారి గ్యారంటీగా డబ్బులు వసూలు చేయడం అన్నమాట. అంతేకాకుండా కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ అనే ఆఫర్లు కూడా ఇస్తారు. ఇలాంటి వాటిల్లో బ్యాంకులు బుక్ మై షోకి డబ్బులు ఇస్తాయి. దీని వల్ల మనకి తక్కువ రేటుగా టికెట్ వస్తుంది కదా అని అనిపిస్తుంది. కానీ బుక్ మై షోకి మాత్రం వాళ్ళ మెంబర్షిప్స్ ద్వారా కోట్లాది రూపాయలు అడ్వాన్స్ ఇన్కమ్ వచ్చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఆ పాస్ కొన్నాక మీరు సినిమాకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ డబ్బులు మాత్రం బుక్ మై షో జేబుల్లోకి వెళ్ళిపోయినట్టే. ఇలాంటి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ వల్ల కస్టమర్ వేరే యాప్స్ కి వెళ్లకుండా ఎప్పుడూ బుక్ మై షోలోనే బుక్ చేసుకుంటాడు.